హలో అందరికీ. నేను మీ రాధిక. సో, నేను ఇవాళ నుంచయితే కనీసం 3 మినిట్స్ వీడియో అన్నా అప్‌లోడ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. యూట్యూబ్‌లో అయితే నా టైమ్ లైన్ ఇంత ఇంచు కూడా ముందుకు కదలేదు. సో, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా. ఇది నా మార్నింగ్ రొటీను. నేను పాప కంటే ఒక 1 అవర్ ముందే లెగుస్తా అనమాట. మాక్సిమం లేకపోతే చేయగలిగింది ఏం లేదనుకోండి లెగుస్తా. లెగిసి ఫ్రిడ్జ్‌లో ఉన్నయన్నీ తీసి బయట పెట్టుకుంటా అనమాట. నాకేం కావాలి ఏంటని ఇవాళ ఇడ్లీ వేద్దాం అనుకున్నా అనమాట. సో, అందుకే ఇడ్లీ బ్యాటర్‌లో సాల్ట్ కలిపేసి పెట్టుకుంటున్నా. అండ్ పపాయ తినాలనుకున్నా నేను బ్రేక్‌ఫాస్ట్ కింద. సో, అందుకే పపాయ బయట పెట్టుకున్నా అనమాట. ఒక్కసారి రైస్ కడిగి నేను ఏం చేస్తానంటే కుక్కర్‌లో పెట్టేసేస్తా. 11కో ఎప్పుడో స్విచ్ చేస్తాననమాట. అందుకే ఎందుకు 4 అవర్స్ మినిమమ్ నానబెట్టుకుంటా. ముందే 4-5 అవర్స్ అప్పుడు బాగా ఉడికిపోతాయనమాట. ఇక తర్వాత వెంటనే నైట్ మిగిలిపోయిన బౌల్స్ అన్నీ ఉంటాయి కదా! అవి నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నేను అంత నైట్ పర్సన్నేం కాదు. ఎర్లీ మార్నింగ్ ఎంత పనైనా చేయగలుగుతాను. నైట్ ఓపిక అయిపోద్దనమాట పాపతో ఆడి ఆడి. ఇప్పుడు తనకు అందులో టీవీ కూడా బంద్ చేసేసాను కదా! సో, బాగా ఎక్కువ ఆడుకుంటాననమాట. పాపతోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాను నేను. ఒకవేళ నేను మొబైల్ చూస్తున్నా కూడా తను నా దగ్గరికైతే రాదు. ఎక్కువ బొమ్మలతోటి ఆడుకుంటది. నేను అందరిలాగా కూర్చోబెట్టి బాడీ పార్ట్స్, ఆర్గాన్స్ ఇవి చెప్పటం అలా కూడా నేనేం చేయను. జస్ట్ ప్లెయిన్‌గా ఆడుకొనిస్తా. నేను నా చిన్నప్పుడు ఎలా అయితే ఆడుకున్నానో అంతే. నాకు అలాంటి ఆలోచనలు కూడా చదువు చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి ఇలాంటి ఆలోచనలు కూడా లేవు. సింపుల్‌గా మమ్మీ ఫ్యాన్ ఏది, బుజ్జి ఫ్యాన్ ఏది, లేకపోతే లైట్ ఏది ఇలా చెప్తా అంతే. సో, తర్వాతయితే ఇక అక్కడే నిలబడి బాటిల్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నా. మా పాపకైతే ఫీడింగ్ బాటిల్సే. నాకైతే మిల్క్ పడ్డాయి గానీ బ్రెస్ట్ మిల్క్ 3 మంత్స్‌కే ఆగిపోయాయి. పాప అస్సలు పట్టుకోలేదు. సో, దానివల్ల 3 మంత్స్‌కే ఆగిపోయాయన్నమాట పాలు గూడా. అండ్ ఇంకోటి నేను ఫీడింగ్ బాటిల్స్ చాలానే యూజ్ చేస్తా. 3 మంత్స్‌కొకటి మార్చేసేస్తా అనమాట. ఇప్పుడు యూజ్ చేసిందయితే ప్రెజెంట్ నేను మీమి అనమాట. బాటిల్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్ తోటి శుభ్రంగా బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగే క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు మార్నింగ్ టైం పాప పెద్దగా పాలు కూడా తాగట్లేదనమాట. ఎక్కువ ఫుడ్డే ఫీడ్ చేస్తాం కదా! పిల్లలకి 1 ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ టైంలో ఒక 1 టైమ్ తాగిద్దేమో అంతే. ఏ మార్నింగ్ మొత్తం మీద కూడా ఒక్కసారి తాగిద్ది పాలంతే. ఇక నైట్ టైమ్ ఒక 3 బాటిల్స్ కాబట్టి సరిపోతాయి. ఇంతకుముందైతే నేను 6 బాటిల్స్ ఎప్పుడు అట్టు పెట్టుకుని తనకి 1 ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను మాక్సిమం 6 బాటిల్స్ ఎప్పుడు చేతి కింద పెట్టుకునేదాన్ని. 6 మంత్స్ లోపు అయితే ఎక్కువ 6 బాటిల్స్ ఉంచుకున్నా. తర్వాత ఎప్పుడు 5 బాటిల్స్ ఉంచుకునేదాన్ని. ఒక 3 మంత్స్ నుంచి మాత్రం 3 బాటిల్సే ఉంచుకుంటున్నా. సరిపోతున్నాయి. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి మారుస్తా. నేను కంపల్సరీగా మీమీ కానీ, లేకపోతే లవ్ ల్యాప్ యూజ్ చేశాను. బాటిల్స్‌లో బేబీ హగ్ యూజ్ చేశాను. అండ్ అపోలో వాళ్ళవి కూడా ఎక్కువ యూజ్ చేశాను. సో, అది నేను యూజ్ చేసినవైతే. అండ్ ఇంకోటేందంటే, ఒక్కసారి రేపటికి ఏం టిఫిన్ చేయాలి అనుకుంటున్నానో గూడా, అవి బ్యాటర్ అంతా ఒక్కసారే నానబెట్టుకుంటా. మినపప్పు ఇవి ఒక్కసారి కడిగేసేసుకొని పెట్టుకుంటా. ఇవైతే స్టోర్ బియ్యమే. స్టోర్ బియ్యం మా ఊర్లో అయితే కేజీ రూ. 2. అండ్ ఇక్కడొచ్చేసి ఏంటంటే, కొనుక్కుంటున్నాను. కేజీ రూ. 20 అనమాట. నాకిక్కడ రేషన్ కార్డ్ ఏం లేదు. సో, అందుకే ఇంకా కర్రీ కోసం అయితే నాకు పప్పు చేస్తున్నా అనమాట. ఇవాళ చప్పిడి పప్పు అండ్ గోంగూర ఉంది కొంచెం ఫ్రిడ్జ్‌లో. సో, అంతటితోటి కర్రీ గూడా అయిపోయిందనమాట. పప్పు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా నాకు ఈ టిప్ తెలీదు. మొన్న మా పిన్ని చెప్పారనమాట. సాల్టు కొంచెం నూనె వేసుకొని ఒక్కసారే నానబెట్టుకోండి. పప్పు అనేది బాగా ఉడుకుతుంది. నూనె వేయటం వల్ల ఒకవేళ మీరు ఒక 1 డ్రాప్ వాటర్ ఎక్కువైనా కూడా పైకి ప్రెషర్ అనేది ఏం రాదు. ఆ వాటర్ అనేది చిందిపోయి నుండి కూడా ఏం పడదు. సో, నేను నా టైంని ఇలా మేనేజ్ చేసుకున్నాననమాట. మీకెలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ కూడా అసలు ఎవరు పెరగట్లేదు. సో, అందుకే ఇక నుంచి మంచిగా టైం తీసుకొని వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అనుకుంటున్నా.